డాక్టర్ సారు, డాక్టర్ సారు బయట ఉన్నట్టున్నారు. చిన్ని, ఏం చేస్తున్నావు? సారు, ఇది భలేగా ఉండదు. నా గుండె చప్పుడు నాకు ఇంత స్పష్టంగా వినపడేలా చేస్తుందేంటి? అందుకేనా మీకు అందరి గుండెలోని బాధలు తెలిసిపోతాయి? సారు, ఇప్పుడు నాకు కూడా తెలిసిపోతాదిగా. అంటే నేను కూడా డాక్టర్ని అయిపోయినట్టేగా. నువ్వు డాక్టర్వే, డాక్టర్ చిన్ని. అయితే సారు, ఒక తూరిట్ రండి. నేనిప్పుడు సిన్ని డాక్టర్ని. యాంది మీ జబ్బు? ఏమో డాక్టర్, తెలియట్లేదు. నేను తెలుసుకొనిస్తా. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, గ్రహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. సారు, మీ గుండె కూడా అచ్చో నా గుండె మాదిరిగానే కొట్టుకుంటా ఉండదు. నిత్యం సారు, కావాలంటే మీరు కూడా వినండి. మీకు వినిపించినదా సారు? నా గుండె ఎంత గాబరాగా కొట్టుకుంటా ఉండదో. ఇప్పుడు మీ గుండె సప్పుడు మీరే వినండి. చూసినారా చూసినారా, మీ గుండె కూడా ఎంత గాబరాగా కొట్టుకుంటా ఉండదో. మన ఇద్దరి గుండె ఒకటేగా సారు. నాకు మీ మీద ప్రేమ ఉండదని ఎట్టా అనుకున్నారు సారు? యాంది సారు మాట్లాడరు?
మనిద్దరి గుండెలు ఒకే మాదిరిగా కొట్టుకుంటా ఉండాయా లేదా? అవును చిన్ని, సేమ్ ఒకే వేగంతో కొట్టుకుంటున్నాయి. బహుశా మనిద్దరం ఒకే టెన్షన్తో ఉండడం వల్ల అనుకుంటా. యాంది? అదే, ఈ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా, అందుకు. అవును సారు, ఇంజనీర్ సారు అనవసరంగా యాందందో చేసేస్తా ఉండారు. ఆయన నిశ్చితార్థానికి, ఆయన చేసుకోబోయే అమ్మాయి బతుక్కి ఆయనే అడ్డమవుతారని భయం. ఆ భయంతోనే నా గుండె పరుగులు తీస్తా ఉండాది. ఆ సారు, మీకోసం కాఫీ తెచ్చిన సారు. హ్మ్. ఆ. అయ్యో, చల్లగా అయిపోయి ఉండదు సారు. మళ్ళీ పెట్టుకొస్తాను. హ్మ్. యానాయనమ్మా, నేనేమైనా తప్పు చేసినానా? తప్పుడు మాట్లాడినానా? స్వామి, ఏంటి నాకీ బాధ? సంతోష విచారాలన్నీ పక్కపక్కనే పెట్టి నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నావు? నా మనవడొచ్చేశాడని నేనెంత సంతోషపడ్డానో నువ్వు చూస్తూనే ఉన్నావు. మరి ఎందుకు నాకీ బాధ? పాపం సీను ఎంత బాధపడుతున్నాడో. నేను కూడా నా మనవణ్ణి కన్నా అనకుండా ఎవరో బయట వాళ్ళు పిలిచినట్టు సీను అని పిలవడం నా మనసుకి ఎంత కష్టంగా ఉందో తెలుసా స్వామి? వాడలా బాధపడుతుంటే నేను రాతి బొమ్మలా చూసేలా చేయడం నీకు న్యాయమేనా? నా మనసులో ఉన్న అనుమానాన్ని నువ్వు తొందరగా పటాపంచలు చెయ్యి స్వామి. ఎందుకు మేడం బాధపడుతున్నారు? శ్రద్ధ, సాక్షాత్తు దేవుడి ప్రతిరూపంలో వచ్చిన స్వామీజీ చెప్పిన మాటలు నా బుద్ధికి అర్థమైనట్టు అనిపించాయి. కానీ నా మనసు మాత్రం నా మనవడే నిజం అంటోంది. వాడి కళ్ళల్లో కనిపించే కన్నీరే నిజమని చెప్తోంది. కానీ నా నమ్మకమే నిజమని నా మనసుకి గట్టిగా నచ్చచెప్పే ప్రయత్నం నా బుద్ధి చేయలేకపోతుంది. అందుకే నేనెటూ తేల్చుకోలేక సతమతమైపోతున్నాను. మేడం, మీరు నాకు బాధ్యత నప్పచెప్పారు కదా. నేను చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాను. వీలైనంత త్వరగా శ్రీనుకి సంబంధించిన నిజం ఏంటనేది నేను తెలుసుకుంటాను మేడం. మీ బాధను తీసేస్తాను. నువ్వు చేద్దామని అనుకుంటున్నావు, కానీ ఆ దేవుడేం తెలుస్తాడో? ఏం పర్వాలేదు మేడం, మనం బలంగా కోరుకున్నదే జరిగేలా చేస్తాడంట ఆ దేవుడు. నాకు కూడా మీ మనసే గెలవాలని బలంగా అనిపిస్తుంది. కొంచెం ఓపిక పట్టండి మేడం, ప్లీజ్.
హలో ఆకర్ష్, నా ఏంటి రాగానే అటువైపు వెళ్ళిపోతున్నావు? చిన్నీని ఒకసారి కలిసి వద్దామని. అబ్జర్వ్ చేస్తున్నా, ప్రయారిటీస్ మారిపోయినాయని అర్థం చేసుకుంటున్నానులే. అదేంటి అనిరుద్, దేని గురించి చెప్తున్నావు? అబ్బచ్చా, ఏం తెలియనట్టు భలే యాక్ట్ చేస్తున్నావు ఆకర్ష్. ఇంతకు ముందేమో ఇంటికి వస్తే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేవాడివి, ఇప్పుడు అడుగులు అవుట్ హౌస్ వైపు నడుస్తున్నాయి. అంటే చిన్నీతో కొంచెం అర్జెంట్ పని ఉండి. నీకు తనతో అర్జెంట్ పని ఉంటే తను అక్కడ లేదు, మా ఇంట్లో ఉంది. ఓ ఇక్కడుందా? ఓ ఆగు, ఒక్క నిమిషం ఆగు. అంటే వెంటనే యూటర్నా? అనిరుద్, ఇంతకీ అంత అర్జెంట్ పని ఏంటో? చిన్నీని బయటికి తీసుకెళ్తున్నా మా మేడం గారి దగ్గరికి. అంటే నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్న చోటికి తీసుకెళ్తున్నావా? అవును. అంటే ఎవరికి ఏమీ చెప్పకుండానే మీ ప్రోగ్రామ్స్ మీరు ఫిక్స్ చేసేసుకున్నారన్నమాట. చిన్ని కూడా చెప్పలేదు అనిరుద్, ఇప్పుడు చెప్పాలి. ఏముంటుందో చూడాలి. ఇష్టసకుడు పిలిచినన్ ఇంతులు వంత పాడుకుందురే. అబ్బో, నీకు తెలియ రాదనుకున్నానే, ఏకంగా కవిత్వమే చెప్పేస్తున్నావు. కోరుకున్న దూరం అయితే కోరిక కవిత్వం మీదకి వెళ్తుంది ఆకర్ష్. అందుకే తెలుగు బాగా నేర్చుకుంటున్నా. సరే పద వెళ్దాం లోపలికి. మా అత్తమ్మ ఊరికి పోయినాదిగా, మనం వంట చేద్దాంపా. చూసావా ఆకర్ష్, చిన్ని ఎంత చక్కగా రెడీ అయిందో. మీరొచ్చినారా సారు? అబ్బా, ఇద్దరు భలే యాక్ట్ చేస్తున్నారే. అయ్యో, నిజంగా మాకేం తెలీదు. చిన్ని, నాకు అర్థమైందిలే. ఆకర్షేమో నీకేమీ చెప్పలేదంటావు, నువ్వేమో చక్కగా రెడీ అయిపోయి సారు మీరు వచ్చారా అని అంటావు. అబ్బాబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నారు. అయ్యో మాకేం తెలీదు. నేను నిజంగా చెప్పలేదు అనిరుద్. నాకు తెలుసు ఆకర్ష్, నేనేదో ఊరికే ఆట పట్టిస్తున్నాను అంతే. సారు, మీరిప్పుడు సిన్నిని బయటికి తీసుకుపోతుండారా? అవునాంటీ. చిన్నిని మా మేడం పరిచయం చేస్తాను. నేనెంత అదృష్టవంతున్నో వాళ్ళకి చూపించాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటి కుదిరింది. మేడమా? అంటే ఆమె వజ్రావతేనా? సారు, ఈ గుడ్డల మీద ఏం బాగుంటది సారు? వద్దులేండి సారు, ఇంకో తూరు తీసుకెళ్ళండి. అయ్యో, ఈ డ్రెస్కి ఏమైందంటే? బాగుంది, న్యాచురల్గా ఉంది. అవును రమణమ్మ గారు, బానే ఉంది కదా. ఆకర్ష్, కానీ నీ ఫియాన్సీని మీ మేడంకి ఎలా పరిచయం చేస్తావు? ఒకసారి మాకు చేసి చూపించు. ఏం చిన్ని, ఇలా రా. ఆకర్ష్, తొందరగా చెప్పు. మేడం, షీజ్ మై ఫియాన్సీ. పేరు చిన్ని.
చిన్ని సిని. చిన్ని సిని చిన్ని చిన్ని సిని చిన్ని సిని సారు సారు త్వరగా రండి సారు చిన్ని సిని చిన్ని చిన్ని ఏమైనా సారు సిని 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 చూడు కండ్లు తెరిచి చూడు సిని చిన్ని సిని చిన్ని చూడు మా ఏమైనదమ్మీ ఎందుకు కట్టపడిపోయినా మా సారు ఇప్పుడు సిన్నికి ఈ మాదిరి ఉండగా బయటికి తీసుకెళ్లేది దేనికి? అవును ఆకర్ష్, ఇప్పుడు బయటికి ఎందుకులే, కావాలంటే తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు. చెల్లియో చెల్లకో సినో చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సందిసేయ. నీ పిల్లలు ఇంకా పంకులో సినో మధ్యలో ఆపకు, నీకిష్టం ఉన్నావనే కదా నేర్చుకుని మరీ పాడుతున్నాను. వద్దొద్దు, ఇది చాలు. అదేం కుదరదు, నేను మొత్తం పాడాల్సిందే. అయితే మీరే పాడుకోండి. ఒక కళాకారుడికి ఇంత అవమానమా? చా, నువ్వు వింటే విను, లేకపోతే మానే. నేను నేర్చుకున్నాను, మొత్తం పాడాల్సిందే. సంధి చేసెదవో వచ్చరండి నువ్వా? ఏంటి కళ్ళు కనిపించట్లేదా? బుర్ర పనిసే ఎట్లా? అయితే వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చూపించుకో. అది కాదు, ఆయన చూస్తే మీరు నాతో పాటు వస్తారు. ఎవరిని చూస్తే? కింద ఇంజనీర్ గారు వచ్చినాడు. ఆ ఇసం చెప్పాలని నీ కాడికి వస్తుండా. ఆకర్షొచ్చాడా? అయితే ఎందుకు తోక్కి నిప్పంటించిన కోతిలా కంగారు పడుతున్నావు? ఓ, మొహానికి ఏం రాసుకోవాలా అనా? అయ్యో ఆంటీ, నాయనమ్మ ఇంట్లోనే ఉండాది. ఏంటి, వదిన గారు ఇంట్లోనే ఉన్నారా? ఆ గదిలోనే ఉండాది. ఓ, ముందెళ్ళి అని పంపించేసే. ఆవిని రాకుండా చూసుకో. వెళ్ళు. హాయ్ ఆకర్ష్. హలో మేడం. ప్లీజ్ కూర్చో. థ్యాంక్ యూ. ఏంటిలా సడన్ గా? వచ్చిన వాడివి ఎవరిని పిలవకుండా ఇలా సైలెంట్ గా కూర్చున్నావెందుకు? కనీసం నాకో ఆయనకో ఫోన్ చేసి చెప్పొచ్చుగా. అంటే మేడం, నేను వచ్చింది మీకోసం కాదు. నా కోసం కాదా? మరెవరి కోసం? మన చైర్పర్సన్ గారి కోసం. వదిన గారి కోసమా? అవును మేడం, ఆవిడ కోసమే వచ్చాను. వామ్మో, ఈడు నాయనమ్మ గురించే వచ్చినాడంటే ఈడి ఖచ్చితంగా నా గురించి తెలిసిపోయి ఉంటుంది. అది చెప్పడానికి వచ్చుంటాడు. వదిన గారి కోసం దేనికి? అంటే వీడికి నా గురించి ఏమన్నా తెలిసిపోయిందా? అది సరే, వదిన గారితో ఏంటి పని అని? ఉంది మేడం, చాలా ఇంపార్టెంట్ పని ఉంది.
నాకు చెప్పకూడదా? ఆహా, ముందు ఆవిడకే చెప్పాలి. ఆవిడికి చెప్పేటప్పుడే మీకు తెలుస్తుంది. కానీ ఆవిడ ఇంట్లో లేరు కదా. అయ్యో, లేరా? ఆ, అవును. పర్లేదులే, అదేంటో నాకు చెప్పు. నేను నీతో మాట్లాడను, పక్కే జరుగు. నా స వజ్రా, వజ్రా, ఈరోజు ఈ సంగతి తేల్చాల్సిందే. ఏంటండి, ఏ విషయం? ఆ సీను నన్ను పద్యం పాడమని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. హాయ్ అంకుల్. హాయ్ ఆకర్ష్. హాయ్. ఒక కళాకారుడికి ఎంత అవమానంగా ఉంటుంది. లాభం లేదు, ఈ విషయం అక్కకి చెప్పాల్సిందే. వెళ్ళి పిలుచుకురా. వదిన గారు ఎక్కడున్నారు? ఇంట్లో లేరు, బయటకు వెళ్ళిపోయారండి. అక్క బయటికి వెళ్ళడం అంటే ఇంట్లోనే ఉంది కదా. బయట కారు కూడా ఉంది, వెళ్ళి చూడు. ఏమండి, వదిన గారు వేరే కార్ వేసుకుని వెళ్ళారు. నేను చూశాను. ఇదిగో, మన ఇంజనీర్ ఆకర్ష్ కూడా ఆ విషయమే చెప్తున్నానన్నమాట. ఓహోహో, అర్థమైంది. అవునవును, అక్కింట్లో లేదు. అంటే అక్క ఇప్పుడప్పుడే రాదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో. కొంచెం లేట్ అయినా పర్లేదండి. హ్మ్? ఆవిడ వచ్చాక మాట్లాడే వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేడం ఇంట్లోనే ఉన్నారు కదా? నాకు పెళ్లి కుదిరింది. ఎలాగైనా వీలు చూసుకొని రండి మేడం. ఆ రోజు 9:30 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను. కార్యక్రమం పూర్తయ్యే వరకు నేను అక్కడే ఉంటాను. ఇంకెవరు? ఆ చిన్నీనే అయి ఉంటుంది.